శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భాగ్యనగర దుర్గా ఉత్సవ సమితి చాలా గొప్ప ప్రయత్నం ఇదంతా కూడా. భగవంతరావు గారి నాయకత్వంలో, వారి అధ్యక్షతలో ఇవన్నీ జరుగుతుండటం నేను చాలా సంతోషిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఎలా అయితే వినాయక మండపాలు అనేకానేకముగా లక్షలుగా ఇవాళ పెరిగిపోయాయో, అలాగే దుర్గాదేవి మండపాలు కూడా అనంతమైన సంఖ్యలో లక్షలుగా పెరగాలని నేను ఆశీర్వదిస్తున్నా. ఇది చాలా గొప్ప పని. ఎందుకు మీకు ఒక కారణం చెప్తాను. కలవు చండీ వినాయకవు అన్నారు. ఇది శాస్త్రవాక్యము. కలియుగములో తొందరగా వరమిచ్చే దేవతలు ఎవరయ్యా అంటే ఒకరు చండీ, ఒకరు వినాయకుడు అన్నారు. చండీ అంటే దుర్గాదేవి. ఇప్పుడు మీరు చేస్తున్న పని. అందువల్ల 10 రోజులు ఇది కూడా ఎట్లా అయితే వినాయక నవరాత్రాలో ఇక్కడ కూడా నవరాత్రములే. ఇవి కూడా 10 పగళ్ళు ఇలా అమ్మవారి మండపాలు పెట్టి ఉత్సవాలు చేసి, ఇది చాలా గొప్ప ప్రక్రియ. ముఖ్యంగా యువకులందరూ పాల్గొనాలి. నేను ఒక సూక్ష్మం ఏం చెప్తానంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ఇది మహామంత్రము. ఇది చిన్న శ్లోకము. ఈ మంత్రము అందరూ నేర్చుకుని మండపాలలో, మండపం ఏం చేయాలంటే అమ్మవారి ఆకారము ఒక బొమ్మ పెడతారు, కలశము పెట్టాలి. కలశములోనూ ఈ అమ్మవారి మూర్తిలోనూ అమ్మవారి ఆవాహనం చెయ్యాలి. దీన్ని షోడశ ఉపచార పూజ అంటారు. ఆవాహయామి, ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి. ఇలా 16 ఉపచారములు ఉంటాయి. ఏమీ లేదు, మనం ఇంటికి వస్తే ఎవరికైనా కాళ్ళకు నీళ్ళు ఇస్తాం కదా, తాగడానికి మంచినీళ్ళు ఇస్తాము కదా, వాళ్ళని గౌరవిస్తూ ఒక వస్త్రం ఇస్తాం కదా, భోజనం పెడతాము కదా. ఇదే నైవేద్యము. అర్ఘ్యం, పాద్యము అంటే కాళ్ళకు నీళ్ళు, అర్ఘ్యం అంటే తాగటానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు. ఇలా ఈ మర్యాదలే మానవులకే చేస్తే దేవతలకు చెయ్యాలి కదా. అందువల్ల మండపం పెట్టాలి, కలశమును పెట్టి అమ్మవారి మూర్తిలోనూ కలశములోనూ ఆవాహనము చేసి ఈ షోడశ ఉపచార పూజ చేసి, చిన్నది, ఇదేమి పెద్ద అంశము కాదు. అలాగే 108 నామధేయాలతో అష్టోత్తర శతముతో పూజ చేసి ఆ హారతి ఇవ్వటము, నీరాజనము, మంగళహారతి, అదేవిధంగా మంత్రపుష్పము, ఇలాంటివన్నీ ఆ స్థానికంగా దగ్గరలో మీకు అందుబాటులో ఉన్నటువంటి పురోహితుణ్ణి, అర్చకుణ్ణి పెట్టుకొని ఈ కార్యక్రమము దిగ్విజయంగా నిర్వహించండి. యువకులు ఈ దేశంలో, మన దేశానికి ఉన్న గొప్ప సంపద యువత. యువకులు మీరే ఈ ధర్మాన్నంతా కాపాడవలసిన వాళ్ళు. మీరు నృత్యాలు చెయ్యండి, చిందులు వెయ్యండి, అయితే వాటికి భగవంతుని పాటలు పెట్టుకోమని మాత్రమే నేను సూచన చేస్తున్నా. ఇప్పుడు అమ్మవారి ముందు గణపతి పాట పెట్టొద్దనేమీ లేదు. మీరు గణపతి పాట పెట్టుకోండి, సుబ్రహ్మణ్య స్వామి పాట పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుకోండి, శివుని పాటలు పెట్టుకోండి, అమ్మవారి పాటలు ప్రధానంగా పెట్టుకోండి. వాటికి నృత్యాలు చేయండి ఆనందంతో. అమ్మవారిని ఊరేగింపు చేసినప్పుడు నృత్యాలు చేయండి. అక్కడ కూడా రోజు అమ్మవారి సన్నిధిలో నృత్యం చేయండి. మీ ఆరోగ్యాలు బాగుపడతాయి. అన్నిసార్లు ఎగరటం వల్ల మీ శరీరానికి గొప్ప వ్యాయామం ఏర్పడుతుంది. వ్యాయామం అంటే ఏదో వీధుల్లో పనికిరాని చోట్ల తిరగటం కాకుండా అమ్మవారి ముందు నృత్యం చేయటం మీ శక్తి 1000 అవుతుంది. అందుకనే అమ్మవారిని ఏమన్నారు? సర్వకార్య విధాయిని అన్నారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. మీరు ఏ పనులు చేయండి యువకులు, ఏదో ఒక గొప్ప ప్రాజెక్టు మొదలు పెడతారు, ఇంకొక పని ఏదో చేస్తారు, ఒక గొప్ప ఉద్యమం మొదలు పెడతారు. అందరికీ యువకులు మీరే కదా బలం జాతికి. మీకెలా బలం రావాలి? అమ్మవారి నుంచి రావాలి. ఆ అమ్మవారికి ఈ 10 రోజులు పెట్టి మీరు పూజ చేసి ఉదయము సాయంకాలము విశేషంగా పూజ. పొద్దున పూట కూడా పూజ చేయాలి. ఎవరో పురోహితుడు వస్తాడు, ఆయన చేస్తాడు. ఉదయాలు మీ తీరికలు ఎట్లా ఉన్నా కూడా సాయంకాలాలు ప్రదోష సమయము చాలా మంచిది. అందరూ పాల్గొనండి. పాల్గొని
భజనలు, కీర్తనలు, పద్యాలు, శ్లోకాలు, మంత్రాలు. ఈ శ్లోకాలే మంత్రాలు, కొత్తగా మంత్రాలు ఏమీ లేవు, అవసరం లేదు మీకు. మీరు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అన్నారనుకోండి, అదే గొప్ప మంత్రము. ఈ శ్రీమాత్రే నమః నోటికి తిరగని వాళ్ళు ఎవరూ లేరు కదా, నోరు తిరగని వాళ్ళు. శ్రీమాత్రే నమః సర్వమంగళ మాంగళ్యే. దీనివల్ల ఏమవుతుంది? యువకుల జీవితాలలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ప్రతిభా సంపన్నంగా కొత్త కొత్త మార్గాలు మీరే అన్వేషించి మీరే జాతికి చూపగలవాడవుతారు, మీరే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కూడా అవుతారు. ఇది అమ్మవారి శక్తి అనంతమైనది. ఈ భాగ్యనగర దుర్గా ఉత్సవ సమితి అంటే పేరే చాలా గొప్పది నన్ను అడిగితే. ఎందుకంటే దుర్గా అంటే అర్థమేమి? ఎంత దుఃఖమునైనా పోగొట్టే తల్లి అని అర్థం. దుఃఖం అంటే ఏముంటుంది మనిషికి? ఉద్యోగం రావాలంటే ఏదో అడ్డము, ఎవడు ఉద్యోగం ఇవ్వడు, నీకేమో ప్రతిభ ఉంది, నీ ప్రతిభ కూడా ఇంకా పెంచుకోవలసి ఉంది, అన్ని ఇబ్బందులే. ఈ ఇబ్బందులన్నీ దాటించేటువంటి శక్తి స్వరూపిణి అమ్మవారు. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ పదాలు చాలా పెద్దవి చూస్తే. ఇచ్ఛ అంటే నీకు కోరిక కలగాలి ముందు, అంటే నేను బాగుపడాలి, నేను గొప్ప ఉద్యోగం చేయాలి, మా కుటుంబానికి నేను ఆధారం కావాలి, ఇది గొప్ప కోరిక ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి, అది ఎలా చేయాలో నీకు తెలివి రావాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. క్రియ, నీవు ఆ పని చెయ్యాలి. ఆలోచన, కోరిక ఉంటే చాలదు. మండపం పెట్టాలి, కోరిక ఒకటి చాలదు. దానికి ఏం కావాలి? అమ్మవారి విగ్రహం కావాలి, ఆ విగ్రహానికి కొంత ధనం కావాలి, దానికి రోజు నీకు వెళ్ళి చేసేటువంటి ఓపిక కావాలి, శక్తి కావాలి. కాబట్టి జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. దీనివల్ల నీకు జ్ఞానము, యోగ్యత ఏర్పడము, నీ శక్తి పెరగటము, ఇవన్నీ జరుగుతాయి. యువకులు మన దేశానికి ఉన్న గొప్ప సంపద. ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో వృద్ధులు పెరిగి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలిసి ఇవి యువకులకు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో షోడశోపచార పూజ పొద్దున చేయటం, ఈ ఉపచారాలు చాలా గొప్పవండి. అమ్మవారికి ఒక నమ్మకముతో మనము ఒక మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి మనము సమర్పిస్తున్నామంటే అనంతమైన ఫలము నీకు వస్తూ ఉంది. శబ్దములో శక్తి ఉంటుంది. నీ పేరేదో నారాయణరావు అని ఉంటుంది, నారాయణరావు అంటే పలుకుతావు కదా నువ్వు, నితీష్ అంటే పలుకుతావు కదా, రాజేష్ అంటే పలుకుతావు కదా. అట్లనే అమ్మవారి యొక్క నామధేయాలతో పిలిస్తే ఆమె పలుకుతుంది. పలికి నీకు ఈ 3 శక్తులను ప్రసాదిస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నారు అమ్మవారిని. ఆమె దుర్గాదేవి, ఆమె చండీదేవి. మహాకాళి అంటే నీకు శక్తి, మహాలక్ష్మి డబ్బు, మహాసరస్వతి జ్ఞానము, మాట. ఇవన్నీ చాలా ముఖ్యము. ప్రతి మనిషికి పేర్లు చూస్తే అలా పెద్దవి కానీ రోజు నీకు అవసరమైనవే. అందువల్ల యువకులందరూ ఉత్సాహముగా పాల్గొనండి. ఈ మండపాలు వేలు లక్షలు అగుగాక అని నేను ఆశీర్వదిస్తున్నా. అందరూ కూడా యువతకు ఏమిటంటే ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది వీటి వల్ల. పెద్దవాళ్లను కూడా మీరు నడపగలుగుతారు. యువకులు, యువతులు అందరూ కూడా పాల్గొనండి. ఉత్సాహంగా ఉండండి, నీతిమంతంగా ఉండండి. అక్కడ వేరే వేరే అపశబ్దాలతో పాటలు, డీజేలు, శబ్దాలు, డీజేలతో కూడా డీజే అన్నారు. ఏమిటి జే అంటే? అది కూడా జ్ఞానానికి సంకేతమే. డీజే కూడా, డీజేను భక్తిగా చేశారనుకోండి, ఆ నృత్యానికి చాలా గొప్పతనం ఉంది. పరమశివుడు కూడా ఆనందంతో తాండవం చేస్తాడన్నారు. మీరు శివుడి కన్నా ఏమి తక్కువ? ప్రతి యువకుడు ఒక శివుడే, ప్రతి యువతి ఒక అమ్మవారే, ప్రతి పిల్లవాడు ఒక గణపతే. అందువల్ల మనమేమీ ఎవరికన్నా తక్కువ కాదు, మనం చాలా గొప్పవాళ్ళము. అయితే ఒక సరి అయిన క్రమశిక్షణతో మీరు నైవేద్యాలు చెయ్యండి, ప్రసాదాలు పంచండి, 10 చోట్ల మీరు దానికి సహకారము తీసుకోండి, వాళ్లను పిలవండి, గౌరవించండి. ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణతో జరగాలి. ఈ శ్లోకం ఎంత ఉందండి, చిన్న మంత్రము. సర్వమంగళ, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారు నారాయణి, శక్తిస్వరూపిణి. అందువల్ల మీకు అన్నీ ప్రసాదిస్తుంది. ఈ ఉత్సవ సమితి భగవంతరావు గారి అధ్యక్షతలో యువకులందరూ కూడా, విశేషంగా యువకులు, స్త్రీలు, పురుషులు, వయోభేదము లేకుండా అందరూ పాల్గొందురుగాక. వీధిలో కూడా మనకు పెరుగుగాక. ఇవన్నీ కూడా ఇవి చాలా ముఖ్యము.
ఏ మహానుభావుడు అప్పుడెప్పుడో ఆయన బాలగంగాధర తిలక్ అనే మహానుభావుడు మొదలు పెడితే ఆ దిద్దిన తిలకము ఇవాళకి కూడా వీధులలో ఊరేగుతున్నది. భారతీయ శక్తి యొక్క ఔన్నత్యమును తెలియజేస్తూ ఉంది వినాయక మంటపాల ద్వారా. అలాగే అమ్మవారి శక్తి కూడా చాలా గొప్పది కలియుగంలో. అందువల్ల యువకులు, యువతులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా పాల్గొనండి. ఈ మండపాలు వేలు లక్షలు అగుగాక, లక్షలు కూడా దాటుగాక అంత ఆశ ఉంది నాకు. మీరంత చెయ్యగల శక్తి సంపన్నులు. అందువల్ల మనం చేయవలసిందేమి, ఒక పురోహితుడిని పెట్టుకుని అయ్యా ఈ పూజ చేసేటప్పుడు వీలైనంత శుద్ధత పాటించండి. మీరందరూ కూడా చేతులు మోడ్చి కూర్చుని భక్తిగా, అధికారం చెలాయించవద్దు. ఎవరు అధికారం చెలాయించరో వాళ్ళకు అధికారం వస్తుంది. అమ్మవారి ముందు ఎవరు నిజంగా సేవకులుగా ఉంటారో వాళ్లకు పెద్ద పదవులు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. సద్బుద్ధి, ఎందుకంటే బుద్ధిస్వరూపిణి యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అన్నాడు. సద్బుద్ధి కలిగి ఉండాలి ముందు మనం. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, అన్ని భూతముల యందు ఏ శక్తి ఉందో ఆమె అమ్మవారు అన్నాడు. అందరి యందు ఏ బుద్ధి ఉందో ఆమె అమ్మవారు అన్నాడు. యా దేవి సర్వభూతేషు చేతనా ఇత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. చేతన అంటే చైతన్య శక్తి, కదలటం. ఏదన్నా పని చేయాలంటే అబ్బా ఏం చేస్తామండి అనే సోమరితనము కాకుండా చేద్దామండి అని లేయటం, అది చైతన్యము. అటువంటి చైతన్య శక్తి ఎక్కడెక్కడుందో అదంతా అమ్మవారే అన్నారు. యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ, వృత్తి మనం చేసే పని. ఇప్పుడు మీకు ఏ ఉద్యోగము లేదు, కానీ ఇది గొప్ప ఉద్యోగం. మీకు గొప్ప ఉద్యోగానికి ఇది మెట్ట అవుతుంది 10 రోజులు. అందువల్ల యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. ఇలా అమ్మవారు సర్వచైతన్య రూపాయై సర్వచైతన్య రూపాం త్వాం ఆద్యాం విద్యాం ప్రచక్షసే అన్నాడు. కాబట్టి సర్వచైతన్య రూపిణిది ఆద్య విద్య. భారతదేశానికి మాత్రమే ఉన్న గొప్ప యోగ విద్య, ఋషులు పుట్టినటువంటి భూమి. పాశ్చాత్యులు ఇవాళ ఏ ఏ వస్తువులు గొప్పవి కనిపెట్టారని, సాంకేతికంగా గొప్పవాళ్ళని మనము భావిస్తున్నామో, ఈ జ్ఞానమంతా కూడా భారతీయ తత్వశాస్త్రంలో, మన వేదముల్లో, మన పురాణముల్లో ఉన్నదే జ్ఞానం. అట్లని ఎవరిని మనమేమి తగ్గించవద్దు, వాళ్ళు గొప్పవాళ్లే. కానీ ఈ జ్ఞానం మన దగ్గర లేదు, మనమేదో లోటు పడవద్దు. మనకు అందరికన్నా ముందే అందరూ నీలి వస్త్రాలతో చెట్ల ఆకులు కట్టుకొని మాన సంరక్షణము చేసుకుంటున్న రోజులలో మన దేశంలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇంత జ్ఞాన సంపద ఉన్నటువంటి దేశం ఇది. ఇంత జ్ఞాన సంపద ఉన్న దేశంలో ఈ జ్ఞాన సంపదను మనకు ఉన్నది అని తెలుపుతూ మళ్ళీ తరాలకు తీసుకెళ్ళవలసింది యువకులే, మీరే యువతులే. అందువల్ల యువతులందరూ అమ్మవారులే, యువకులందరూ అయ్యవారులే, అందరూ పరమేశ్వర స్వరూపాలు. మహావిష్ణువు, నువ్వు ఏ పేరు అనుకుంటే ఆ పేరు, మనకేమీ భేదం లేదు. నీవు మహావిష్ణువు, నువ్వు వెంకటేశ్వర స్వామివి, నువ్వు సత్యనారాయణ స్వామివి, నీవు శివుడివి, నీవు గణపతివి, నీవు కుమారస్వామివి, ఏ పేరన్నా పెట్టుకో. దేవుడు మన భారతీయ తత్వశాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏమంటే అనేక రూపాలతో ఉన్న దేవుడు ఒకే ఒక్కడు. వేరే వాళ్ళకింత విస్తృతి లేదు. వాడు ఎక్కడో ఇక్కడున్నాడా అక్కడున్నాడంటే అక్కడ లేడండి ఇక్కడున్నాడండి అంటారు. ఇక్కడ లేడు, ఇందుగలడందు లేడను సందేహము వలదు అన్నారు. మన భగవంతుడు ఎక్కడైనా ఉన్నాడు. ఆకులో, చెట్టులో, పుట్టలో, పాములో, కప్పలో, మనిషిలో, అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు మనకు. ఆ భగవంతుడిని నువ్వు భగవతి, అమ్మవారు అంటావా, భగవంతుడు స్వామి అంటావా, నీ ఇష్టం. అన్ని రూపాలలో ఉన్నాడు. అటువంటి సర్వ చైతన్య స్వరూపమైనటువంటి దుర్గాదేవిని మనం కొలుస్తున్నాము. ఇది మనం మనసులో పెట్టుకుని, ఎవరైనా తెలియని వాళ్ళు ఏమయ్యా మీకు ఇన్ని రూపాలు ఉన్నాయి, అన్ని రూపాలు ఉంటాయంటే, నాయన మాకు అన్ని పేర్లతోనూ ఉన్నది ఒకే. ఎందుకు 10 రోజుల్లో మనం అవతారాలు చేస్తాం అమ్మవారిని. ఆలోచించండి, మీకే తెలుస్తుంది. ఎందుకంటే మొదటి రోజు అమ్మవారు ప్రథమం శైలపుత్రీతి అంటే బాలా త్రిపుర సుందరి అండి మొదటి రోజు అన్నాడు. బాగానే ఉంది, బాలా త్రిపుర సుందరి. ఇదే బాలా త్రిపుర దేవాలయాల్లో ఏం చేస్తారు, బాలా త్రిపుర సుందరి దేవాలయం ఉంటుంది, బాగానే ఉంది. ఈ బాలా త్రిపుర సుందరికి రెండవ రోజు ద్వితీయం బ్రహ్మచారిణి అన్నాడు, అంటే గాయత్రీదేవి అవతారం అంటాడు. ఆ అమ్మవారికే కొన్ని కొత్త సొగసులు ఆభరణాలు పెడతాడు. అంటే ఉన్నది మూలస్వరూపం ఒక్కటే, అవే రూపాలు పెరుగుతూ ఉన్నాయి. అది మనం గమనించాలి. మూడవ రోజు తృతీయం చంద్రఘంటేతి,
చంద్రఘంటాదేవి చాలా గొప్ప స్వరూపము. చతుర్థం కూష్మాండే చతుర్థకం అంటే అన్నపూర్ణాదేవి. కూష్మాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ మొత్తం శాకపాక స్వరూపిణి అమ్మవారు. అటువంటి గుమ్మడికాయ రూపముగా అన్నపూర్ణాదేవి, ఆమె అన్నమును ప్రసాదించేటువంటి తల్లి ఆమె. అందువల్ల అన్నపూర్ణాదేవి. కూష్మాండేతి చతుర్థకం. పంచమం స్కందమాతేతి. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, ఆయన తల్లి కౌమారీదేవి. ఆమె ఎట్టుంటుంది? మయూర వరవాహన అన్నాడు. ఆమె మయూర వాహనారూఢు. మయూరం అంటే నెమలి మీద కూర్చొని అమ్మవారు ఏకశూలము పట్టుకుంటూ ఉంది. అది శక్తి ఆయుధము, కుమారస్వామి ఆయుధము. ఆమె కౌమారీదేవి, స్కందమాత అన్నాడు. షష్ఠం కాత్యాయని. కాత్యాయని అనే పేరుతో అంబా, శాంభవి, చంద్రమౌళి, అబల, అపర్ణ, దుర్గా, పార్వతి అన్ని పేర్లు ఆమెవే. కాశీపురాధీశ్వరి అన్నాడు అమ్మవారిని. భిక్షాందేహి, జ్ఞానభిక్షను ప్రసాదించు తల్లి అన్నముతో పాటు అన్నాడు. అందువల్ల షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి. కాళరాత్రీదేవి 7వ అవతారం అన్నారు. మహాగౌరీతి చ అష్టమం. కాళరాత్రి అంటే ఆమె శ్యామలాదేవి, సరస్వతి స్వరూపము. మహాసరస్వతి తెల్లగా ఉంటుంది. కాళరాత్రి అంటే నల్లగా ఉన్న సరస్వతి, నీలా సరస్వతి అన్నారు. అష్టమం మహాగౌరీతి చ అష్టమం. గౌరీదేవి తెల్లగా ఉన్నది ఆమె. ఆమెనే మనం మహిషాసురమర్దిని అని, చండముండాసురులను సంహరించినటువంటి తల్లి. అలాగే మహిషుణ్ణి సంహరించిన తల్లి, శుంభ నిశుంభులను చంపినటువంటి సరస్వతి. ఇలా అన్ని అవతారాలుగా ఉన్నాయి. తర్వాత నవమం సిద్ధిదా ప్రోక్త. 9వ అవతారము సిద్ధిదా, నీకు కార్యసిద్ధిని ప్రసాదించేటువంటి తల్లి సిద్ధిదా. ఇలాగా అపరాజితాదేవి 10వ రోజు అన్నాడు. అందరూ శమీ వృక్షము దగ్గరికి, శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని. ఈ శ్లోకం కూడా రావాలి యువతీ యువకులందరికీ కూడా. చిన్నవి, ఎంతసేపు ఇవి 10 సార్లు పెట్టుకుని వినండి, మీకు వచ్చేస్తాయి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఇది శమీ వృక్షము చాలా గొప్పది. పాండవులు ఆయుధాలను అజ్ఞాతవాసంలో ఇక్కడ పెట్టి, వాళ్ళ ఆయుధాలు ఉంటే తెలిసిపోతారు. ఇలా గద పెట్టుకున్నాడంటే భీముడు అని అర్థమైపోతాడు. అందుకని ఆయన గదను దాచాడు. ధనుస్సు పట్టుకున్నాడు, విల్లు పట్టుకున్నాడంటే అర్జునుడు అని తెలిసిపోతాడు. అజ్ఞాతము, తెలియకుండా ఉండాలి సంవత్సరం పాటు. అలా వాళ్ళ తేజస్సులను రహస్యంగా పెట్టుకున్నారు పాండవులంత శక్తి సంపన్నులు. మానవులకు కూడా ఎన్నో కష్టాలు వస్తాయి. మనకు కూడా వచ్చినప్పుడు మనము మన శక్తులను అలా పక్కకు పెట్టుకుని జాగ్రత్తగా కాపాడుకుని మళ్ళీ మనం విజయం వచ్చేదాకా మనము తపస్సును, విజయాన్ని సాధించుకోవాలి. అదే ఇందులో చెప్పాడు. కాబట్టి ఈ ఆయుధాలన్నీ ఆ శమీ వృక్షం మీద పెట్టారు. అందుకని దాన్ని విజయదశమి అన్నారు. దశమి, విజయదశమి, విజయమునిచ్చేటువంటి శమీ వృక్షము. అదే విజయదశమి, విజయదశమి అయింది. అపరాజితాదేవి అంటే ఆమె ఎవరి చేతను జయించబడదు, ఆమె ఎప్పుడు విజయస్వరూపిణి. అటువంటి అమ్మవారిని 10వ రోజు సేవించాలి. ఈ విధంగా 9 రోజులు మీరు మండపాలలో అమ్మవారిని శ్రద్ధాభక్తితో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఎవరికి ఎంత శ్రద్ధ ఉంటుందో అదే మీకు ఫలానికి మూలము. కాబట్టి మనం మంచి శబ్దములు విని మంచి శ్రద్ధతో, భక్తితో అమ్మవారిని ఒక కొబ్బరికాయ ఇచ్చినా, అందుకే మామూలుగా కోటి కుంకుమార్చన చేస్తుంటారు, కోటి పుష్పార్చన. కోటి పుష్పాలు గొప్పవే, నేనైతే చాలా గొప్పదని చెప్తాను. అయితే అందులో కోటిలో నీ మనస్సు అనే పుష్పము కూడా ఉండాలి ఒకటి. ఇది లేకుండా కోటి పుష్పాలు తెచ్చావనుకో వృథా. అందువల్ల కోటి పుష్పాలలో ప్రధానమైన పుష్పము నీ మనఃపుష్పం సమర్పయామి. మనస్సు అనే పుష్పము. మనస్సు అనే పుష్పం ఎట్లా సమర్పిస్తావు? నీ మనస్సు ఎక్కడ పెట్టాలి? అమ్మవారి పాదాల దగ్గర. నీకు దిగ్విజయం అంటే దిగ్విజయం. యువతీ యువకులందరికీ ఇట్లా ఐశ్వర్యము, వరాల వర్షం కురుస్తాయి. మీరు చెయ్యటమే గొప్ప. ఈ వయస్సులో మీకున్న శక్తి ఇంకెవరికి ఉంటుంది? అందుకనే పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని వర్ణించేటప్పుడు ఏం చెప్పారంటే, శంకరాచార్యుల వారు, ఆయన శంకర భగవత్పాదులు మహానుభావుడు, జగద్గురువు ఏం చెప్పారంటే, నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం. ఎప్పుడు నవయౌవనులట అమ్మవారు, స్వామి, ఆ పార్వతీదేవి, పరమేశ్వరుడు ఎప్పుడు నవయౌవనంగా ఉన్నారంట. అందరికన్నా వృద్ధులు ఎవరండి ప్రపంచంలో అంటే వీళ్ళే. అందరికన్నా సనాతనులు ఎప్పుడో పుట్టారు. అందరికన్నా యువతీ యువకులు అంటే వీళ్ళే అన్నారు. అలా 2 స్వరూపాలు. అందువల్ల మీరు
ప్రతి వ్యక్తి కూడా ఒక పరమేశ్వర స్వరూపము, ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపము. స్త్రీలను, యువతులను, యువకులందరూ గౌరవించండి, సద్భావనలతో ఈ కార్యక్రమాలు చేసుకోండి. ఈ మండపాలన్నీ సఫలమగుగాక. ఎక్కడా అపశబ్దమునకు కానీ ఇంకొక కార్యకలాపాలకు కానీ తావియ్యకుండా హాయిగా మంచి మంచి భక్తి పాటలకు నృత్యం చెయ్యండి. ఒక దాండియా ఆడినా, ఒక బతుకమ్మ ఆడినా, ఇంకొకటి చేసినా మన ఇష్టము. ఇవన్నీ మన ఆత్మవిద్యలు, మన కళలు, మన దేశం గొప్పది. మంచి దేశభక్తి గీతాలు కూడా పెట్టుకుని నృత్యం చేయండి. భారతమాత ఎంత గొప్పది. అందువల్ల ఈ విధంగా మీరందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని తరింతురుగాక. మీకు అమ్మవారు అన్ని వరములను ప్రసాదించుగాక. యువతకు విజయోస్తు. యువకులకు, యువతులకు, ఇందులో పాల్గొంటున్న మహనీయులందరికీ కూడా జయోస్తు. స్వస్తి ప్రజాభ్యః.